ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో బహుజన చైతన్య సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భాగంలో తాడపత్రి నియోజకవర్గంలో మన సీనియర్ నాయకులు నాగభూషణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అన్ని ప్రజా సంఘాలని, అన్ని కులమత భేదాలు లేకుండా బహుజనులని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని త్వరలోనే రాజ్యాధికార బాటగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే వర్గాలు, రెండే పార్టీలు పరిపాలిస్తున్న సందర్భంలో ఈ అణగారిన వర్గాలని, ఈ బహుజనులని ఏకం చేసి థర్డ్ ఫ్రంట్గా మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సందర్భంలో మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా, తర్వాత రాయలసీమ, తర్వాత ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గ ప్రజలకి తెలియజేయడం ఏంటంటే, బహుజనవాదం బలంగా ముందుకు వచ్చేటప్పుడు మనం ఇప్పుడు కలవకపోతే మరి ఎప్పుడు కలవలేం. కాబట్టి ఈ బహుజన రాజ్యాధికారం బాటలు వేస్తున్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్ అయితేనేమి, మాల మహానాడు అయితేనేమి, ఇంకా ఇతరాంధ్ర వడ్డేర కులాలు, అన్ని కుల సంఘాలు ఏకమయ్యి రాబోయే స్థానిక ఎలక్షన్లు, రాబోయే 29 ఎలక్షన్లకు ఒక కూటమిలా ఏర్పడి పెద్ద ఎత్తున ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాలను కూడా మేము వేడుకుంటున్నాం. అందులో భాగంగానే భారతీయ భీమసేన వ్యవస్థాపకులైనటువంటి జై భీమ్ రామనేల్ గారు ఎక్కడ బహుజన సదస్సులు జరిగినా, బహుజన చైతన్య రాజకీయ సభలు జరిగినా అన్ని వేళలా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ ఉంటూ జరగబోయే డిసెంబర్లో కార్యక్రమానికి లోతుగా మా కష్టవేళంగా మా కమిటీ అంతా కట్టుబడి బహుజన రాజ్యాధికార బాటకి నిలుస్తామని చెప్పేసి, బాట వేయడానికి మార్గంలో మేము నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ శ్రీరామన్ గారికి, తర్వాత జిల్లా కమిటీ మన ఓబ్లేష్ అన్న గారికి, నాగభూషణ్ సీనియర్ నాయకులు నాగభూషణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా నడుస్తామని చెప్పేసి జై భీమ్, జై భారత్.